ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. రేణుకా ఎల్లమ్మ తల్లి 15 సంవత్సరాల ఒక బాలిక ఒంటి మీదకి వచ్చింది. తను రావడమే కాదు, నీ ద్వారా మంచి పనులు చేయిస్తానని వాక్కు కూడా పలుకుతుందట. మరి గ్రామస్తులందరితో ఈ విషయం చెప్పటం, ఆ తర్వాత వారి పొలంలోనే అమ్మవారి విగ్రహం ఒకటి బయటపడిందని చెప్తూ ఉన్నారు. అయితే అమ్మవారికి గుడి కట్టాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే వారికి ఉన్న స్తోమతను బట్టే నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో గుడి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. పూర్తవ్వాలనేది మా కోరిక అంటూ చెప్తున్నారు. తన పేరు సౌందర్య. తను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు అమ్మవారు ఎలా తనకి ఒంటి మీదకి వచ్చారు, వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, తను ఎలా వాక్కు పలికింది, జరిగినటువంటి మంచి చెడులేంటి, తన మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం సౌందర్య. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క. మీ వయసు ఎంత? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. మీకు అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది అంటే ఎలా ఎలా తెలుస్తుందా అంటే మీకు? ఎప్పుడు అనిపించింది? ఏ వయసులో? 9th చదువుతున్నా. ఉమ్, వరలక్ష్మి వ్రతం ఉండే, హాస్టల్లో ఉంటుండే 9th. ఉమ్. అయితే మా వార్డెన్ ఉండేసి టెంపుల్కి తీసుకెళ్ళింది అందరినీ. గర్ల్స్ వరలక్ష్మి హాస్టల్. వ్రతం రోజు. ఆ రోజు మధ్యాహ్నం టైంకి టెంపుల్కి తీసుకెళ్ళింది మా మేడం. టెంపుల్కి వెళ్దాం అనేసి అంటే వెళ్ళినాం. ఏ గుడికి వెళ్ళారు? ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం. పక్కనే ఉంటుంది అక్కడ టెంపుల్. మలకపేట దగ్గర ఉంటుందా? హెయిర్ లీవ్ చేసుకొని మధ్యాహ్నం సమయం అనుకొని వెళ్ళినాం. వెళ్తే అట్లా ఏం అనిపించలేదు. అప్పుడు దేవుడు వచ్చినట్టు ఇట్లా అనిపించినట్టు ఏం అనిపించలేదు. కానీ నైట్ 1 మధ్య పౌర్ణమి ఉండే. ఆ నెక్స్ట్ డేనే హాలిడే ఉండే మాకు కూడా. 2 రోజులకి వస్తుంది పౌర్ణమి. ఇక నైట్ 1 అంత టైం అవుతుంది. సడన్ గా జుట్టు విరపోసుకొని ఒక్కొక్క దానిలాగా కూర్చొని ఏదో చెప్తున్నాను అన్నమాట. నేను ఇట్లున్నా, నేను ఇంత పెద్దదాన్ని, నేను దేవుణ్ణి ఇట్లా. అయితే నన్ను చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడేది. అరే ఏంది రాయి ఇట్లా చేస్తుంది అనేసి. ఒక రూమ్ లో మేము 7 members ఉంటాం. అక్క వాళ్ళు ఎవరికి చెప్పలేదు, వాళ్ళు నాకంటే సీనియర్స్. అది ఏదో ఉందిరా, ఫస్ట్ మనం తెలుసుకొని తర్వాత వాళ్ళ మమ్మీ డాడీకి కానీ వార్డెన్కి కానీ కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని మాట్లాడి ఇట్లా మమ్మీ నైట్ సమయంలో ఇట్లా అంటే ఇట్లా దేవుడు వస్తుండొచ్చు అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఒక ఆమెకు కూడా దేవుడు వస్తాడు, ఎల్లమ్మ తల్లి కానీ మల్లన్న స్వామి కానీ. ఆమె ఉండేసి దేవుడు వస్తుండు అని చెప్పింది. మళ్ళీ నైట్ టైమే వచ్చింది 1 o'clock నెక్స్ట్ డే కూడా. అప్పుడు నీకు తెలుస్తుందా ఏం మాట్లాడుతున్నా? తెలియలేదు. బాగా ఏడవడం గానీ, కళ్ళకి వెళ్ళి నీళ్ళు రావడం గానీ, జుట్టు విరబోసుకొని ఒక్కొక్క రకంగా కూర్చోవడం గానీ అట్లా చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో చెప్పారా? చెప్పలే. అప్పటికి కూడా ఇంట్లో చెప్పలే. భయం వేసింది, ఎందుకు చెప్పాలి, మమ్మీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అనేసి చెప్పలేదు. అక్క వాళ్ళకే చెప్పిన, అక్క ఇట్లా మా పేరెంట్స్ కొంచెం ఇట్లా అనేసి చెప్పలేదు. తర్వాత ఇట్లా ఆ నెక్స్ట్ డే 2 days తర్వాత ఎందుకో టెంపుల్ కి పోవాలనిపించింది. అరే అక్క మీరు తెలుసు కదా టెంపుల్ కి పోదాం, ఎందుకు టెంపుల్ కి పోవాలనిపిస్తుంది అని చెప్తే టెంపుల్ కి తీసుకెళ్ళారు. అక్కడ కూడా వచ్చింది. వస్తే బయటికి ఏం చెప్పుకోలే, పలుకు రాలే అప్పటికి కూడా. చెప్పుకోకపోతే జస్ట్ నార్మల్ గానే వచ్చింది. అరే మళ్ళీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. మళ్ళీ హాస్టల్కి వచ్చి నువ్వు నిజంగానా అబద్ధమా లేకపోతే నీకు ఇంకేమైనా అయ్యిందా, ఒకసారి నువ్వు తెలుసుకో అంటే, తర్వాత లేదక్క నాకు అనిపించింది నేను తప్పైతే చేస్తలేను, నాకు కావాలనైతే చెప్తలేను, నాకు దేవుడు వస్తున్నాడు. ఏం చెప్పారు మీరు, గుర్తుందా? అక్క వాళ్ళు చెప్పిర్రు, నువ్వు ఇట్లా చెప్తున్నావు అని చెప్పిర్రు, నీకు దేవుడు వస్తుందంట, ఎల్లమ్మ తల్లి వస్తుందంట, నువ్వు ఇట్లా చెప్తున్నావు, మేము కూడా ప్రాబ్లమ్స్ అడిగితే అవి నిజమా అబద్ధమా అని అడిగితే ఉన్నది ఉన్నట్టే చెప్పినావు, నీకు నిజంగానే వస్తుండు, మీ మమ్మీ వాళ్ళకి చెప్పు అంటే నేను చెప్పాను. లేదు ఎప్పుడు సడన్ గా అంటే ఏమనుకుంటారో మమ్మీ వాళ్ళంటే, నేను కూడా తర్వాత నెక్స్ట్ డే టెంపుల్ కి అట్లా వెళ్ళేసి తర్వాత మళ్ళీ ఏం వెళ్ళలేదు. ఇప్పుడు సాధారణంగా ఇంటి దేవత అయినా కుల దేవత అయినా అలా ఉన్నప్పుడు వస్తుంది అని చెప్తూ ఉంటారు. నేను విన్నది అది. అలా మీ ఇంటి దేవత రేణుకా ఎల్లమ్మనా? లేదు, మా ఇంటి దేవత ముత్యాలమ్మ. ముత్యాలమ్మ. మేము ఎప్పుడు ఎల్లమ్మని కొలవలే, కనీసం టెంపుల్ కి పోవడం కూడా లేదక్క. అసలు ఎల్లమ్మ తల్లి పేరే మాకు తెలీదు. ఫస్ట్ టైం నేను ఆ టెంపుల్ కి వెళ్ళడం, ఇట్లా దేవుడు రావడం ఫస్ట్ టైం మాకు. మరి ఎట్లా తర్వాత అమ్మ నాన్న ఏమన్నారు? మరి అమ్మ నాన్న ఏమన్నారంటే, అప్పటికి కూడా నేను చెప్పలేదు. ఒక వీక్ అయ్యింది టెంపుల్ కి పోవట్లేదు. చెప్తున్నా కానీ ఎక్కువ చెప్పట్లేదు, నేను ఎల్లమ్మని అని చెప్తున్నా కానీ ఇంకేమైనా ఉంటే చెప్పలేదు. ఆ తర్వాత వదిలేసే ఏదో అనుకొని
2-3 రోజులు స్నానం చేయలేదక్క. అది స్నానం చేయకపోతే రాడు దేవుడు అని చెప్పిర్రు మా ఫ్రెండ్స్. అయితే స్నానం చేయలేదు. ఇప్పుడు ఏం చేసుకుంటాడో మనం కూడా చూద్దాం అనేసి స్నానం చేయలే. స్నానం చేయకపోతే ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోవడం గానీ చాలా వీక్ అయిపోయినాక అప్పటికప్పటికి హాస్పిటల్ కి తీసుకెళ్ళి పక్కనే హాస్పిటల్ ఉంటది. అప్పుడు మా డాడీ వాళ్ళకి కన్ఫర్మ్ చేసిర్రు, మీ పాపకి ఇట్లా ఫీవర్ వచ్చిందనే చెప్పిర్రు కానీ దేవుడు వచ్చి ఇట్లా ఇదయింది అని చెప్పలేదు, మళ్ళీ వాళ్ళకేమైనా అంటారేమోనని. అప్పటికి హాస్పిటల్ కి తీసుకెళ్తే ఈ పాపకి చాలా ఇది ఎవరో కొట్టినట్టు లోపల ఏదో చేసినట్టు కళ్ళు తిరిగి పడిపోయింది, చాలా వీక్ ఉంది అని కన్ఫర్మ్ చేసి డాక్టర్స్. ఆ తర్వాత సెలౌన్ ఎక్కింది, ఒక 2 సెలౌన్స్ ఎక్కితే ఆ నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళు వచ్చిర్రు. తగ్గింది కదా అనేసి నేను కూడా ఇంటికి ఏం వెళ్ళలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది కదా, సంవత్సరం అప్పటి నుంచి మీరు చెప్తున్నారా? చెప్తున్నారా? ఎక్కడ చెప్తారు? ఇంటికాడనే చెప్తున్నా. ఇంటి దగ్గరే. ఎవరెవరికి అలా చెప్తారు? ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే కన్ఫర్మ్ గా చెప్తాం. ఇప్పుడు నాలాగానే దేవుడు వచ్చిన వాళ్ళు, సేమ్ నా సిచ్యువేషన్ ని ఫేస్ చేసిన వాళ్ళు వస్తారు, నాకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే నీకు నిజంగా దేవుడు వస్తున్నా అబద్ధం దేవుడు వస్తున్నా అన్ని చెప్తా. మరి ఇంట్లో అమ్మవారిని నిలబెట్టారా మీరు? నిలబెట్టుకున్నాం. ఆ తర్వాత చాలా తిరిగినాం. 2 lakhs వరకు ఖర్చు పెట్టుకున్నాం. దేనికి? నా కోసమే. అంటే అప్పటికి నేను చెప్పలేదు కదా, జస్ట్ హాస్పిటల్ కి పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇట్లా చేతబడులు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. దేవుళ్ళు వచ్చి కాడికి వెళ్ళినాం. చాలా కట్లు వేస్తారు కదా, అలా వేయించుకోలేదా మీరు? వేయించుకుందామని అనుకున్నాం అక్క. నువ్వు అట్లా ఎట్లా వేపిస్తావు అసలు ఎందుకు? దేవుడు మళ్ళీ క్వశ్చన్ అడిగా. మమ్మీ డాడీ 2-3 days అన్నం తినలేదు ఎందుకు అనేసి. స్కూల్ కి వెళ్తున్నావా? 10th కదా ఇప్పుడు, చాలా ఇంపార్టెంట్ చదువుకోవడం కూడా. 10th ఎగ్జామ్స్ ఉంటాయి. అమ్మవారు ఒంటి మీదకి వచ్చే ముందు తెలుస్తుందా? కొంచెం కొంచెం తెలుస్తుంది అక్క, పూర్తిగా అయితే ఏం తెలియదు. అంటే ఈ టైం కి వస్తారు, ఈ రోజు ఈ సమయం అర్థమవుతుందా? ఎలా ఉంటుంది వచ్చే ముందు? కొంచెం పవర్ వచ్చినట్టు, అరే వస్తుంది ఇప్పుడు తెలుస్తుంది అక్క, కనిపిస్తుంది వస్తుంది మనం మీదికి అన్నట్టు కనిపిస్తుంది. సాధన చేస్తారు మీరు? అంటే అమ్మవారి పూజలు చేస్తాం అక్క. ఫ్రైడే, ట్యూస్డే, సండే పౌర్ణమి రోజు అభిషేకం ప్రత్యేక పూజలు చేస్తాం. ఇంట్లోనే నైవేద్యాలు పెట్టడం, మనసుకు అనిపించినప్పుడు పల్కంపేట గుడికి రావడం, పెద్దమ్మ గుడికి బాగా వెళ్తాక టెంపుల్. మీకు కూడా కొన్ని సాక్షాత్కారాలు ఉంటాయి అమ్మవారు కనిపించినట్టు, అలా ఏమైనా జరిగాయా? నాకు దేవుడు రాకముందే హాస్టల్ ఉన్నప్పుడు 2 days ముందే కల వచ్చింది. ఎవరో చిన్న పాప చుట్టూ విడబోసుకొని ఫేస్ అంతా పసుపు పెట్టుకొని, అరే నీకు నేనున్నా, నీకు నేను వస్తున్నా అని చెప్పింది ముందు. అదే నేను మమ్మీకి చెప్పిన, మమ్మీ నాకు ఇట్లా కళ వచ్చింది ఎందుకు వచ్చింది అనేసి. ఏం కాదులే అని లైట్ తీసుకున్నాం, పట్టించుకోలేదు. ఆ 2 days తర్వాతనే నాకు అమ్మవారు వచ్చేసింది. ఇప్పుడు అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన తర్వాత అలా ఏమన్నా దర్శనాలు చూపించిందా? మా పొలం కాడనే పాము రూపం చూపించింది, పాము వచ్చినట్టు చూపించింది. చిన్న టెంపుల్ కూడా కట్టినాం, బోనాలు ఎత్తినాం. విలేజ్ మొత్తం బోనాలు ఎత్తిర్రు. నేను ఒక్కదాని కోసం రాలేదు, ఊరు కోసం వచ్చినా అని చెప్తే ఇక ఊరు మొత్తం బోనాలు వెళ్ళినాం. ఆమన్గల్ దగ్గరే చిన్న గ్రామం అది, అమ్మపల్లి తాండా. మరి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు? నీతో పాటు ఉండే ఫ్రెండ్స్ ఏమంటారు అంటే, నీకు అమ్మవారు వచ్చింది, మేము చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాం, కోరుకుంటే గానీ ఎవరికి. వాళ్ళు అడుగుతారా నాకేం జరుగుతుందో చెప్పవా? అడుగుతారు. అలా చెప్పా? మరి చెప్పలేదు. ఈ సంవత్సరం పాటు నీకు ఎవరిదన్నా చెడు జరుగుతుందని ముందుగానే తెలుస్తుంది? తెలుస్తుంది అక్క. రీసెంట్ గా ఏం కాదు, ఒక 5 months బ్యాక్. అంటే నాకు అమ్మవారు వచ్చి విలేజ్ మొత్తం బోనాలు ఎత్తిర్రు, అన్ని అయిపోయినాయి అన్నప్పుడు ఒక 10-20 days తర్వాత ఏమైంది, నైట్ 11-12 అవుతుంది అక్క. ఆ టైంలో ఇట్లా బయటికి నన్ను చేతబడి చేసే వాళ్ళు పిలుస్తారు అక్క, వినిపిస్తుంది. పిలిచిర్రు, నువ్వు బయటికి రా, మమ్మీ వాయిస్ తోటి, డాడీ వాయిస్ తోటి, తమ్ముడు వాయిస్ తోటి గానీ అట్లా పిలవడం జరిగింది. అరే ఏమో అప్పటికి నేను లేచి, మమ్మీ నువ్వు ఇట్లా పిలిచినావా అంటే, నేను పిలవలే బేటా అని మమ్మీ చెప్పింది. ఏమని పిలుస్తారు? ఏ పేరుతో? పాప బయటికి రా, నేను బయట ఉన్నా, నువ్వు లోపల ఏం చేస్తున్నావు, అట్లా పిలవడం జరిగిందక. మమ్మీ డాడీకి లేచి ఇట్లా చెప్తే ఏం కాదు పడుకోపో అనేసి అనుకున్నారు. పడుకున్నప్పుడు ఇక నార్మలే కదా అని నేను ఒక్కదాన్నే బయటికి లేచి చూసిన, బయట ఎవ్వరు లేరు. మళ్ళీ లోపలికి వచ్చేసిన. అదే రోజు నైట్ నా మీద చాతబడి జరిగింది. చాతబడి జరిగి మా విలేజ్ లో అదే చాతబడి ఆవుకి తగిలి ఆవు చనిపోయింది. మీ మీద ప్రయోగించారని ఎలా తెలిసింది? తెలిసిపోతుంది అక్క, ఏమైనా ఉన్నా ఇట్లా మనసుకు అనిపిస్తుంది, అరే ఈ సమస్య వస్తుంది రా అనేసి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆనవాళ్ళు చూస్తే గుర్తుపడతారు కదా, ఇప్పుడు మేమే చేసిందని. ఎక్కడ చేశారు? మీ ఇంటి ముందేనా? ఇంటి ముందు అయితే చెయ్యలే, అంటే పక్క వాళ్ళు ఏమనుకున్నా చాలా వరకు
మనసులో అనుకుంటే అది బయటికి జరిగిపోతుందంట. అట్లా ఆ విధంగా ఎక్కడో చేస్తే నాకు అట్లా జరిగింది. ఇంకెవరికైనా చెడు జరిగే ముందు తెలిసిందా మీకు? తెలుస్తుందక్క. మా విలేజ్ లో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైనా చనిపోతున్నా నాకు ముందే తెలుస్తుంది. మీ విలేజ్ లో ఇట్లా అవుతుంది, ఆమె ఇట్లా దీని వల్ల చనిపోతుంది. మరి అలా చెప్పి కాపాడిన సందర్భాలు లేవా? కాపాడిన సందర్భాలు అంటే విలేజ్ వాళ్ళని అయితే కాపాడలేదు, కానీ మమ్మీ డాడీ తమ్ముడిని అయితే ఒకసారి కాపాడినా. ఎట్లా అంటే ముందే చెప్పింది, మీరు పోకండి మీకు యాక్సిడెంట్ అవుతుంది బాలేదు అని చెప్తే వినకుండా మేము పోయినాం. యాక్సిడెంట్ అయింది, అయ్యో, కానీ దెబ్బలు తగలేదు. అమ్మ నువ్వే ఉన్నావు చూసుకో అంటే, సరే నేను చూసే కాడికి నేను చూస్తా అన్నది. దెబ్బలు అయితే ఏం తగలేదు అక్క. మళ్ళీ సేఫ్ గానే వచ్చారు ఇంటికి. ఇప్పుడు మామూలుగా సొసైటీలో చూస్తే దేవుడు లేదు ఏది లేదు, అందరూ ఇలా చేస్తూ ఉంటారు. అసలు అమ్మవారు ఒంటి మీదకి వచ్చేంత శక్తి గానీ అది ఎవ్వరికీ ఉండదు, ఇలా చెప్తూ ఉంటారని చాలా మంది అంటుంటారు అక్క. మేము ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, అసలు అమ్మవారు ఒంటి మీదకి రావడం ఏంటి, మనం వేలు ఇలా తాకినా నుదుటి దగ్గరికే వస్తుంది, వస్తే గనక బొట్టు దగ్గరికి వస్తుంది, బొట్టు పెట్టుకునే దగ్గర. ఇంకా అంతకు మించి వేరే ఎవరికి అంత శక్తి ఉండదు మానవ మాత్రులకి అంటారు కదా. శక్తి అంటే ఇప్పుడు ఈ లోకం ఎట్లుందంటే అమ్మవారు దేవుళ్ళ కంటే జనాలు ఎక్కువ శక్తివంతులు అవుతుర్రు. చేతబడి చేయడం కానీ, అమ్మవారు వస్తుందని చెప్పుకోవడం కానీ, శివశక్తులు జోగినిలు ఇప్పుడు ఎట్లున్నారక్క ఖతర్నాక్. వాళ్ళంటే కొంచెం ఫేమస్. ఇట్లా వాళ్ళని చూస్తేనే ఒక వైబ్రేషన్ రావడము, అరే ఈమెకి ఇట్లుంది అని తెలియడము ముందే తెలిసిపోతుంది. తెలుస్తుంది. సరే అంటే ఒంటి మీదకి వస్తుంది ఆవిడ, నీకు ఎలా తెలుస్తుంది వస్తున్నారు ఒంటి మీద కన్నప్పుడు? కింది నుంచి ఏదో వస్తున్నట్టు లోపల ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు నీకు అనిపిస్తుంది. కానీ ఒక స్వామీజీతో మేము మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా నుదుటి దగ్గర అమ్మవారు వస్తూ ఉంటుంది అక్కడ వరకే అని అంటారు. మరి అలా మీకేమైనా అనిపిస్తుందా? బొట్టు పెట్టినప్పుడు కూడా వచ్చేస్తుంది. నేను బొట్టు పెట్టుకొని అరే నేను ఇట్లున్నా అమ్మవారు లేకున్నా అని చాలా జుట్టు మమ్మీ డాడీ లేని సమయంలో జుట్టు విరబోసుకొని ఏదో చేస్తుంటా. నాకు కూడా తెలియదు, తమ్ముడు చెప్తే చూసిన. తమ్ముడు అట్లా నన్ను చూసి భయపడి కూడా ఇంట్లో 2-3 days ఉండలేదు. మీకు ఎప్పుడైనా భయం వేసిందా? నైట్ టైం అయినా కానీ నేను ధైర్యంగా బయటకు వస్తా, అది కూడా మమ్మీ డాడీకి తెలియకుండా. నాకు అప్పుడు అనిపించదు నేనే వస్తున్నా బయటికి అని, నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎవరైనా వచ్చి అంటూ ఉంటారా కాలేజ్ దగ్గర, అమ్మవారు కాదు ఏమి కాదు నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటారక్క. మా విలేజ్ వాళ్ళే అన్నారు, అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్ని ఇది అని. నమ్మని వాళ్ళని నేనేం చేయలేను, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నేను కాదు అని చెప్పినాక. ఇలా మంచి జరిగింది చెప్పావా ఎప్పుడైనా? మంచి జరుగుతుంది, ఇప్పుడు చెడు జరిగేవి తెలుస్తాయి అని అన్నా. మంచి జరిగింది చెప్పినా. ఏమున్నాయి? ఇంట్లో డబ్బులు లేని సమయంలో ఇట్లా అప్పు వాళ్ళు ఉంటారు కదా అక్క, వాళ్ళు అడుగుతుంటే ఏం చేయాలి మమ్మీ డాడీ ఒకటే కూర్చొని ఆలోచన చేస్తే ఇట్లా దొరుకుతుంది, మీకు దారి దొరుకుతుంది, మీకు వస్తాయి డబ్బులు, మీకు ఇచ్చే వాళ్ళు ఇస్తారు అని చెప్పింది. జరిగింది మంచి అన్ని. మేము ఏ ప్రాబ్లంలు ఉన్నా అప్పుడప్పుడే చెప్పేస్తుంది. లైక్ ఏ సమస్య ఉన్నా అప్పుడప్పుడే తొలగిపోతుంది అక్క మేము తలుచుకున్నామంటే. పూర్వజన్మలో అలాంటివి ఏమన్నా అనిపిస్తాయా? పూర్వజన్మ గురించి అనిపించదు కానీ నా వల్ల ఏదో మంచి జరిగేది ఉంది. అంటే విలేజ్ పరంగా చూస్తే విలేజ్ కోసమే వచ్చినా అని చెప్పింది. ఆమె రూపం కూడా చూయించుకుంది, విగ్రహం కూడా బయటికి వెళ్ళింది అక్క. ఎక్కడ? మా పొలం కాడనే విగ్రహం కూడా బయటికి వెళ్ళి ప్రతిష్ఠించింది. ఆ విగ్రహం అది రాకముందు మాకు చెప్పింది, నా రూపం నేనేంటో చూపిస్తా అని చెప్పింది. ఫస్ట్ పాము చూపించింది, పుట్ట చూపించింది. పుట్టని ఏం చేసిర్రు మా విలేజ్ లో చాలా మంది చేతబడులు చేస్తారు అక్క. ఏం పుట్టని ఏం చేసిర్రు అంటే తొక్కేసిర్రు, ఇట్లా చేతబడి చేశారు కదా అట్లా చేసిర్రు. బట్ చుట్టుపక్కల అయితే చాలా పుట్టలు ఉన్నాయి. నాకు దేవుడు వచ్చిన కాడ నుంచి మా విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే మా టెంపుల్ వరకు అన్ని పుట్టలే. అందరు ఏమనుకుంటారు ఈ పిల్లకి ఇంత శక్తి ఏంది, అది కూడా ఇప్పుడిప్పుడే పుట్టలు రావడం ఏంది, ఏదో ఉంది మతలబు అనేసి అనుకుంటారు అందరు. మీ ఇంట్లోకి పాము మరి వచ్చింది ఎప్పుడైనా? టెంపుల్ వరకు అయితే చూసినా గానీ ఇంట్లోకి అయితే రాలేదు. మరి భయం లేదా పాము వచ్చినప్పుడు? భయం వేయదక్క. మీరు అనుకుంటే వస్తారా అమ్మవారు? వస్తారక్క. ఇప్పుడు ఇది పరీక్ష కాదు లేకపోతే ఏమీ కాదు, ఒకసారి తలుచుకోండి అమ్మవారిని, మీకు ఏమనిపిస్తుంది ప్రస్తుతం ఏం జరుగుతుందని అలా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిదన్నా పరిస్థితి అయినా పర్వాలేదు, ఏదైనా అంటే ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోలేను, నా స్థానం వరకు అయితే నేను చెప్పుకుంటా. అంటే ఇంటి దగ్గర అయినా కానీ ఇక్కడ చుట్టుపక్కల టెంపుల్స్ ఉన్నా ఓకే అక్క. టెంపుల్ అంటే ఇక దేవుని స్థానమే కదా. తలుచుకుంటారా? పోనీ తలుచుకోండి ఒకసారి. మీరు ఎలా తలుచుకుంటారు అమ్మవారిని?
ఇక నా తండ్రి శంకరుడా ఇక 10,000 చూడు, ఇక నా తల్లి పార్వతి ఇక 10,000 చూడు, ఇక నా చిన్ని గంగమ్మ ఇక 10,000 నీకు. శ్రీమాత్రే నమః. రేణుకా ఎల్లమ్మ అట్లా వస్తుందా అనుకున్నప్పుడు ఏమైనా చెప్పాలి అనుకుంటే అమ్మవారి స్థానంలో అయితే చెప్పగలుగుతారు. ఏ రోజులు చెప్తారు? ఫ్రైడే, ట్యూస్డే, సండే. ఆ 3 రోజులే. ఏమంటారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గానీ మీ చుట్టాలందరూ గానీ? ఏమంటారంటే చాలా మంది నమ్ముతలేరు ఇప్పటికీ కూడా. అనవసరంగా డాడీ మాటలు పిల్ల మాటలు పేరెంట్స్ విని అనవసరంగా చెడిపోతురు అంటారు. అందరికి రావాలిగా మరి ఒంటి మీద. కానీ మీకు వచ్చారు, మిమ్మల్ని ఎన్నుకున్నారు అమ్మవారు అంటే అది మంచికే అనుకోండి. మీ బాధ్యత కూడా మీరు నిర్వర్తించాలి, చదువుకోవాలి, ఇంట్లో అమ్మ నాన్నకి హెల్ప్ఫుల్ గా ఉండాలి, అమ్మవారిని కూడా మరి ఆమె కోరుకుంది కదా మీ శరీరం. బయట ప్రపంచం ఎట్లుందంటే ఇప్పటికి కూడా నమ్ముతలేరు. పక్క విలేజ్ వాళ్ళలో వస్తే సొంతం మా రిలేషన్ ని నమ్ముతలేరు. ఉంటారమ్మా అట్లా. నమ్మాలి, వాళ్ళు కూడా నమ్మాలి అని కోరిక. ఎగ్జామ్ టైం అక్క అప్పుడు సిటీలో ఉంటుండే, సొంతం మా మమ్మీ వాళ్ళ చెల్లెలే 9th లోనే A7 ఎగ్జామ్ ముందే నాకు అట్లా అయింది కదా. సో A7 ఎగ్జామ్ కూడా రాద్దాం అనేసి మా పిన్నిని అడిగింది. ఇట్లా హాస్టల్ నుంచి వచ్చేసింది కదా, ఇట్లా చెల్లి ఆమె ఉండనిస్తావా, ఒక 7 days కదా ఎగ్జామ్, అయితే 7 days ఉండనిస్తావా అనేసి అడిగితే, అమ్మ ఒక్క నేను ఉండని, మళ్ళీ మీ పిల్లకి ఏమైనా అయితే నేను ఏం చేయదు, నాకు భయం వేస్తాను. నువ్వు సొంత చెల్లెలు అయి ఉండి ఇట్లా చెప్తే ఏమనుకున్నారు అక్క? సరే అమ్మవారు అక్కడ ఉండనివద్దు అనుకుందేమో. అట్లా కూడా అనుకున్నా, బట్ వాళ్ళు ఇట్లా ఉన్నారు అని ఒక చిన్న కొంచెం బాధ అనిపిస్తుంది. ఏడవకూడదు అట్లా. అసలు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలో తెలుసా? ప్రపంచంలో అందరికన్నా ధైర్యంగా ఉండాలి. అమ్మవారు మామూలుగా దర్శనానికి వెళ్తేనే ఒక ధైర్యం కోసం వెళ్తాం, అలాంటిది ఆవిడ నీతోనే ఉంది అన్నప్పుడు ఏడవాల్సిన అవసరమే లేదు. నువ్వు ధైర్యం చెప్పు అమ్మ నాన్నకి, ఇప్పుడు బాధపడకూడదు అట్లా. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని వేలెత్తి చూపించారో వాళ్ళు గర్వంగా చెప్పుకునేలాగా ఈ అమ్మాయి సౌందర్యం మా చుట్టమే అని చెప్పాలిగా వాళ్ళు కూడా. సో ఏంటమ్మా ఏం చేద్దామని నెక్స్ట్ మీ ఆలోచన ఏంటి చెప్పు? తెలియని దేవత ఒంటి మీదకి వచ్చింది, మొక్కింది లేదు, చేసింది లేదు. మాకు అయిన కాడికి మేము ఖర్చు పెట్టినాం, టెంపుల్ కట్టిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. మాకు కూడా హెల్ప్ చేయాలి, గుడికి తోచినంత వాళ్ళు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది గుడికి? ఒక 7 lakhs అయితే అయింది అక్క. 7 లక్షలు ఖర్చు. 7 లక్షలు నా కోసం అని సపరేట్ గా, టెంపుల్ కోసం అని సపరేట్ గా. మాకే లేని పరిస్థితి అయినా సరే మాకు అయింది, మేము అయిన కాడికి చేసినాం. 7 లక్షలు పెట్టి ఇప్పుడు ఎలా ఉంది గుడి? స్టేజ్ ఏంటి? ఎక్కడ దాకా పిల్లలు నిలబడ్డాయి. ఎంత మొత్తం స్థలం ఎంత ఉంది? గుడి కట్టిన స్థలం ఒక half ఉంటది. అంటే అమ్మవారు అక్కడే మీకు దొరికారా? విగ్రహం అక్కడే దొరికింది. అది దొరకక ముందు 3 months ముందు ఒకసారి చెప్పింది. ఆ తర్వాత మేమేం పెద్దగా పట్టింపు చేయలే, ఏదో అనుకున్నాం. సరే అనుకొని తర్వాత నేను మళ్ళీ వస్తున్నా, ఇంట్లో నా విగ్రహం వెళ్తుంది, రూపం వెళ్తుంది అని చెప్పింది. సరేలే అనుకున్నాం. తర్వాత నైట్ టైంలో 1 o'clock 2 o'clock నువ్వు దా మనం పొలం కాడికి పోదాం. చిన్న పాప వచ్చి నువ్వు దా మనం పొలం కాడికి పోదాం, నేను తీసుకెళ్తాను, స్థానం నేను చూపిస్తా, దా పోదాం అన్నది. నాకు భయం వేసింది. అంటే అప్పుడు వంటి మీద దేవత లేదు కదా, దేవత పిలుస్తున్నప్పుడు ఇంకా వంటి మీద దేవత ఎట్లుంటాక, అరే ఆ మమ్మీ ఇట్లా పిలుస్తుంది మమ్మీ అంటే 2 days వచ్చినప్పుడు అట్లా చెప్పాను. మమ్మీ కూడా లైట్ తీసుకుంది. ఆ తర్వాత తరచుగా ఒక 15 days అట్లానే మనం పోదాం. నైట్ టైంలో నేను ఒక్కదాన్ని గుడికి వెళ్ళిన సందర్భం కూడా ఉంది అక్క. వెళ్ళి అక్కడ అమ్మవారు వచ్చిన స్థానంలో నేను తవ్విన, ఏదో ఇది వెళ్తది అనుకుంటా, చాలా తవ్వితే నాకేం కనిపించలేదు. సరే అనుకొని మమ్మీ డాడీ అప్పటికి వచ్చి తీసుకెళ్ళిరు. మళ్ళీ అట్లే ఒక 20 days దాకా అట్లే చేసిన. అట్లే చేస్తే ఇక దేవుని వచ్చే వాళ్ళు ఉంటారు కదా అక్క, గురువు అని ఇదని చాలా మందిని కన్సల్ట్ చేసిన. ఇట్లా అంటే వెళ్తుందేమో అంటే ఒక ఆమెను పిలుచుకొచ్చి తీపిచ్చుకున్నాం. కొంచెమే పైనుండే అక్క, కొంచెమే పైనుండే తీపిచ్చుకున్నాం. అది కొత్తదో పాతదో పూర్వకాలంలో వచ్చిందో మాకు తెలియదు. జనాలు ఏమనుకుంటారు అంటే మేమే తెచ్చి అక్కడ పెట్టి మేమే తీసినాం అనుకుంటారు. అట్లా ఎవరైనా చేస్తారా అక్క? ఎంత విగ్రహం? మరి అంత చిన్నగా లేదు, మరి అంత పెద్దగా లేదు. దాంతో పాటు కాయిన్స్ పెట్టారు. మరి ఇంకా గుడి పూర్తి అవ్వలేదు కదా? ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు సగం కంప్లీట్ అయింది, ఇంకా పూర్తిగా కంప్లీట్ చెయ్యాలి, చేయించుకోవాలి. అమ్మవారు ఆవిడే చేయించుకుంటుంది. కానీ ఎలా మరి మీకు సాయం ఎవరైనా ఉన్నారా ఊర్లో గానీ? ఎక్కడ ఊర్లో గానీ ఎవరు సపోర్ట్ లేదక్క. వీని కడుపున వస్తుంది, వీడు చూసుకోవాలి అంటే వీళ్ళ బిడ్డకు వస్తుంది, ఈమెకే హెల్ప్ చేసేది అమ్మవారు, మాకు చెయ్యదేమో
అది కూడా ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉందంటే సిమార్ అంటారు కదా అక్క, పొలిమేర అంటారు, పొలిమేర దాటి ఉంది. అరే పొలిమేర దాటి ఉంది, పొలిమేర సైడ్ ఉన్న ఊరు వాళ్ళకే లాభం వస్తది, మనకేం వస్తది రా, మనం ఎందుకు చెయ్యాలిరా అనేది చాలా ఇది మా ఊరు వాళ్ళు. కనీసం అమ్మవారు విగ్రహం వెళ్తే పక్క ఊరు నుంచి చూడడానికి వచ్చిర్రు కానీ మా విలేజ్ వాళ్ళు రాలే. నమ్మే వాళ్ళు మాత్రమే వచ్చిర్రు. ఇంకా ఎంత ఖర్చు అవుతుంది మొత్తం గుడి పూర్తి అవ్వాలంటే? 20 lakhs వరకు అవుతుంది అక్క. 20 లక్షలు 20 లక్షలు అవుతుంది. కానీ ఇప్పుడు వరకు మేము కాన్ఫిడెంట్ గానే ఉన్నాం, ఎప్పుడు ఇంత అవుతుంది అని భయపడలేదు. అమ్మవారే ఉన్నాక మనకు భయం ఎందుకులే, ఆమెనే చేపించుకుంటది అనే ఒక ధైర్యంతో అయితే ఉన్నాం. అందరూ మాకు కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళకు కూడా మీరు 10 రూపాయలు ఇచ్చినా అది అమ్మవారి పేరు మీదనే అనుకొని తీసుకుంటాం అక్క. లేదు మీరు తీసుకొని మీరే తినేస్తుర్రు అని అనుకుంటారు చూడు, లేకపోతే నువ్వు వచ్చైనా పనులు చేయవచ్చు. అమ్మవారు అందరికీ అమ్మవారే. అక్కడ ఎవరైనా మరి పని చేసే వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారా? ఉన్నారక్క. సో హెల్ప్ చేసే వాళ్ళు చేయొచ్చు ఎవరైనా సరే. ఎట్లా ఎవరైనా నెంబర్ సరే. ఇద్దామా మరి? అలా మీ నెంబర్ ఇవ్వచ్చా? అకౌంట్ నెంబర్. ఆమన్గల్ అమ్మపల్లి తండ, అమ్మపల్లి తాండ, ఉట్కొండ మండలం, జకినాలపల్లి గ్రామం. జకినాలపల్లి అండి గ్రామం పేరు. రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మిద్దాం అనుకున్నారు. అయితే నిర్మాణం పనులు సగంలోనే ఆగిపోయాయి. పూర్తి చేయాలనే సంకల్పం వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆపేశారని చెప్తున్నారు. ఎవరికైనా మంచి మనసుతో అమ్మవారి ఆలయ నిర్మాణంలో మేము కూడా భాగస్థులు అవ్వాలనుకుంటే మీరు కూడా సాయం చేయొచ్చు. సౌందర్య గారికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అంటే ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కావచ్చు, అలాగే అకౌంట్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. మంచి మనసు ఉన్న వాళ్ళు అమ్మ దయ కోసం సహాయం చేయండి. నేనైతే చెప్పగలిగాను, నా వంతుగా కూడా నేను సహాయం చేస్తాను తప్పకుండా. ఓకే అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.